సో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మరొక అప్డేట్ వచ్చింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో 3 జిల్లాలు టాప్లు ఉన్నాయట. సో ఈ ఎన్ని టాప్లు ఉన్నాయి, ఎన్ని శాంక్షన్ అయినాయి, ఎన్ని అవుతున్నాయి అనకంటే ముందు చాలామంది మళ్ళా డౌట్లు అడుగుతున్నారు. నేను ఆల్రెడీ వీడియో చేసిన, అది ఇంకా కొంతమందికి అర్థమవుతుంది, కొంతమంది ఏమో పూర్తి వీడియో చూడట్లేదు. సమస్య ఏంటంటే వాళ్ళు నేను చెప్పిన వీడియో పూర్తిగా స్లోగా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అట్లా పూర్తిగా చూడకుండా సగం థంబ్నెయిల్ చూసి లేకపోతే టైటిల్ చూసి అన్న మాకు అదేంది మన ఉపాధి హామీ జాబ్ కార్డు లేకపోతే ఎట్లా అన్న ఈ 60,000 తక్కువ చేస్తే ఎట్లా అన్న. సో ఇట్లా అందరు ఆగమవుతురు. మీకు అందరికీ క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తాం. మళ్ళొకసారి మీరు ఎవరు కూడా కన్ఫ్యూజ్ కావద్దు. సో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి బిల్లుల చెల్లింపులలో పైసలు ఇచ్చే విధానం మారింది అంతే తప్పితే మీకు మొత్తం రావాల్సిన 5 లక్షలలో ఎలాంటి మార్పులు చేర్పులు లేవు. మళ్ళీ చెప్తున్నాయి, అది పెట్టుకోరి. మీకు ప్రభుత్వం ఏదైతే 5 లక్షలు ఇస్తా అన్నదో ఆ 5 లక్షలే వస్తాయి. దాంట్లో పైసలు ఎక్కువ కావు, పైసలు తక్కువ కావు. ఎట్లా అంటే ముందుగాల ఫస్ట్ 1 లక్ష రూపాయలు బేస్మెంట్ కార్డు ఇచ్చిర్రా, తర్వాత ఒక 2 లక్షలు 2 లక్షలేమో స్లాబ్ లెవెల్, స్లాబ్ వేసినప్పుడు ఆ టైంలో వస్తుందా, గోడలు ఇట్లా అయినాకనో అప్పుడెప్పుడో వచ్చే ఆ 2 లక్షలు వచ్చే పేమెంట్ ఉంటే చూడు, ఆడ ఏం చేస్తారంటే 1,40,000 1,40,000 వేస్తారు. అప్పుడు ఈ 60,000 ఏడికి పోయినాయి అని భయపడుతున్నారు అందరికీ. ఇదే బాధ. ఈ 60,000 అనేటివి సపరేట్గా పడతాయి. సపరేట్గా ఎక్కడి నుంచి? ఈ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు ఉన్న లబ్ధిదారులకు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, నీకు జాబ్ కార్డు ఉంది, ఉంటే 60,000 సపరేట్గా పడతాయి. నీకు లేకపోతే యాస్టీస్గానే పడతాయి. అర్థమే కదా? జాబ్ కార్డు ఉన్న వాళ్ళకేమో సపరేట్గా పడతాయి 60,000. అవి కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది కాబట్టి ప్రభుత్వం భారం తగ్గించుకుంటుంది. ఇప్పుడు ఇలా ఎప్పుడో కానీ క్లియర్గా ఆలోచించుర్రి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏమో పథకం ఇస్తే దాని ద్వారా కొంత భారం తగ్గించుకొని రాష్ట్రంలో ఉన్న ఇంకెక్కువ మంది లబ్ధిదారులకు ఇవ్వడానికి వీలు ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం భారం తగ్గించుకుంటుంది కదా. అయితే ముందుగా 5 లక్షలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. 5 లక్షలు ప్రభుత్వమే భరించింది ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి ఓకే చెప్పే వరకు అలా ఏం చేశారంటే ఆ ఉపాధి హామీ పథకం కింద వచ్చేటటువంటి 60,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో 312 దినాలు కల్పించి ఆ డబ్బులను ఏం చేస్తారంటే ఇలా ఇప్పుడు వీళ్ళు ఇచ్చే 2 లక్షలకి 1,40,000 వేస్తారు. ఆ 60,000 కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తాయి. ఇవి కేంద్రం ద్వారా 60,000, ఈ 1,40,000 ఇవి యాడ్ అవుతాయి. మళ్ళీ వచ్చే గ్రాండ్ టోటల్లో 5 లక్షలే ఉంటాయి. అర్థమైందా? మీకు వచ్చే మొత్తంలో ఇలాంటి మార్పులు చేర్పులు జరిగాయి. 1. ఇక 2, జాబ్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏందన్న అంటారు. హైదరాబాద్లో కానీ ఇంకా కొన్ని జాగాలలో జాబ్ కార్డు లేదు కదా అంటే ఆ జాబ్ కార్డు లేని వాళ్ళకు కూడా 5 లక్షలు ప్రభుత్వమే, రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఒక 10 మంది లబ్ధిదారులు ఉన్నారు. లబ్ధిదారులు 10 మంది ఉన్నారు. దాంట్లో 8 మందికి జాబ్ కార్డు ఉంది అనుకుందాం. 8 మందికి జాబ్ కార్డు ఉంటే 8 మందికి 60,000 మైనస్ అయితే అవి కేంద్ర ప్రభుత్వం నుంచి 60,000 వచ్చి పడతాయి. ఆ మిగతా 2 జాబ్ కార్డు లేని వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది అన్నట్టు. అర్థమైందా? సో మీకు జాబ్ కార్డు లేనోళ్ళు పరిశాన్ కావద్దు, జాబ్ కార్డు ఉన్నోళ్ళు పరిశాన్ కావద్దు. లేనంత మాత్రాన 60,000 లాస్ అయ్యేది కాదు, జాబ్ కార్డు ఉన్నంత మాత్రాన 60,000 అదనంగా ఎక్కువ వచ్చేది కాదు. ఇట్ ఈస్ క్లియర్. సో ఇక్కడ క్లియర్గా ఇచ్చే విధానంలో మార్పులు జరిగినాయి తప్పితే మీకు రావాల్సిన మొత్తంలో మార్పులు లేవు. ఒకవేళ కనుక ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిబంధనలు ఇప్పుడు ఏమైనా పూర్తి స్థాయిలో నియమ నిబంధనలు ఇచ్చి ఈ 60,000 కాదు మేము ఖచ్చితంగా బయట బాత్రూములు కడితేనే ఇస్తాం, ఇవన్నీ చేస్తేనే ఇస్తాం అంటే ఆ 60,000 లెక్కలు కొంత ఖర్చు అయ్యే అవకాశం ఉంది. బయటనే బాత్రూములు కట్టాలి. ఎందుకంటే ఈ బాత్రూమ్ అనే స్కీమ్ ఎందుకు తీసుకొచ్చారంటే స్వచ్ఛ భారత్ మిషన్ కింద దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి మరుగుదొడ్డు ఉండాలి. కొత్త ఇల్లు కట్టుకుంటుంటే ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుంది కాబట్టి మరుగుదొడ్డు ఉండాలనే ఒక కాన్సెప్ట్ ఉంది కాబట్టి సో కంపల్సరీ మరుగుదొడ్డి అదే బాత్రూమ్ ఉండాలి. దానికి 60,000 ఇస్తారు. దానికి ఏమైనా ఖర్చు అయితే మీకు ఎక్స్ట్రా. ఇప్పుడు ఒక్క మాట ఓపెన్గా చెప్తాం, మాట్లాడతాయి వినండి. మీకైతే ప్రభుత్వం ఇచ్చే 5 లక్షలతో అయితే ఇల్లు కడతలేరు కదా పూర్తిగా. ఖచ్చితంగా మీదికెళ్ళి ఇంకో 2-3 లక్షలు చాలామంది యాడ్ చేసుకొని కట్టుకుంటున్నారు. కొంత పకడ్బందీగా ప్రభుత్వం వెసులుబాటు కూడా కల్పించింది ఆ విషయంలో. సో అట్లా కట్టుకున్నప్పుడు ఇది పెద్ద విషయం ఏం కాదు, కొంత ఇబ్బంది ఏం కాదు. నాకు తెలిసి చాలా చోట్ల చాలా అద్భుతంగా గ్రౌండింగ్ అయిన ఇండ్లు సజావుగా ముందుకు పోతున్నాయి. వచ్చింది ఇల్లు కట్టుకుంటున్నామనే యాంగిల్లో ఉండండి. మీకు రావాల్సిన బిల్లులు వస్తున్నాయా లేదో చూసుకోరి.
ఈ మార్పులు చేర్పులు ఎవరు ఉంటే మీ మీ ఇల్లు దగ్గరకు వచ్చి అధికారులను అడిగి క్లారిటీ చేసుకోరు. దీంట్లో ఏం కన్ఫ్యూజన్ ఏం లేదు, ఆగమేం కావద్దు. సో ఈయనోడేమో ఆ 2 లక్షల డబుల్ బెడ్రూమ్లు కట్టే 15,000, 16,000, 20,000 ప్రొసీడింగ్లు కూడా ఇవ్వాలి. అవి ఏడియానే మూలకు పడి శిథిలావస్థకి ఏరుకుంటున్నాయి. ఇవన్నీ మనమన్నా సొంత పైసలతోటి ప్రభుత్వం డైరెక్ట్ పైసలు ఇస్తే మనమే దగ్గరుండి కట్టించుకుంటున్నాం ఇల్లు పకడ్బందీగా. సో ఇట్లా జాబ్ కార్డుల విషయంలో ఎవరు కన్ఫ్యూజ్ కావద్దు. వచ్చే 5 లక్షలలో ఎలాంటి మార్పులు లేవు. అయితే ఇక మొత్తం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వచ్చేసి 3 జిల్లాలు టాప్లు ఉన్నాయట. ఒకటి జనగామ, ఖమ్మం, యాదాద్రి భువనగిరిలో 70% ప్రోగ్రెస్ ఉందట, 70%. సో యాదాద్రి భువనగిరి అటు సైడ్ మేము పోయినాం, మళ్ళీ ఇంకేటు మునుగోడు పోయినాం, మునుగోడు, నల్గొండ అంతా తిరిగినాము. ఆ ఏరియాలో నిజంగానే చాలా వరకు అయితే ఇండ్లు కడుతున్నారు. మనం చాలా పబ్లిక్ టాక్లు కూడా పోయినాం, అక్కడ ఇండ్లు చూపించారు చాలామంది. రాష్ట్ర వ్యాప్తంగా 3.69 లక్షల ఇండ్లకు శాంక్షన్ లెటర్స్ ఇస్తే వీటిలో ఇప్పటి వరకు 2.33 లక్షల ఇండ్లు గ్రౌండింగ్ అయినాయట. అది చాలా గుడ్ నెంబర్ ఇది యాక్చువల్గా. మొదటి విడతలో 3,69,000 ఇండ్లకి ఇస్తే శాంక్షన్ లెటర్లు దాదాపు 2 లక్షల పైన గ్రౌండింగ్ అయినాయి. కొంతమంది విల్లింగ్ లేరు, కొంతమందికి వాళ్ళు ముందుగా అనుకున్నటువంటి జాగ దగ్గర లిటికేషన్లు ఉండి సమస్యలు ఉండి ఆ జాగల దగ్గర సమస్యలు ఉండి కొంతమందికి రాలేదు. కొంతమంది అసలు ఇప్పుడు ఈ చిన్నగా ఏం కట్టుకుంటాం పెద్ద కట్టుకుంటాం అనే బాపతి కూడా కొంతమంది ఉండే. అట్లా కొన్ని ఆయన రకరకాల కారణాలతో ఆయన 40% లోపు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉన్న జిల్లాలపై గృహ నిర్మాణ శాఖ స్పెషల్ ఫోకస్ అయితే పెట్టింది. పనులు స్పీడప్ చేసేందుకు చర్యలు అయితే చేపట్టింది. సో మొత్తంగా ఈ 3 జిల్లాలలో మంచి ప్రోగ్రెస్ అవుతుందట. ఒకసారి దీంట్లో ఏమైనా చూద్దాం ఒకసారి. 4వ పేజీలు ఉందట. ఇంకేమైనా కొత్త వివరాలు ఏమైనా ఇచ్చారో చూద్దాం. ఈ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మరుగుదొడ్లు స్వచ్ఛ భారత్ మిషన్ కింద 34,023 మందికి మంజూరు. ఇది మనం ఇందాక చెప్పింది. ఇగో ఇందిరమ్మ నిర్మాణంలో 3 జిల్లాలు టాప్. సో ఇందిరమ్మ ఇండ్ల ప్రోగ్రెస్పై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని చెప్పేసి కూడా చైతన్య కుమార్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ కూడా చెప్తుండు. ఇగో అన్ని జిల్లాలో కలిపి 2,33,000 మంది లబ్ధిదారులకు ఇండ్ల నిర్మాణాలు పనులు మొదలుపెట్టారు. వీటిలో 90,613 మంది బేస్మెంట్ లెవెల్ ఒక 90,000 అయినాయి. 41,212 మంది గోడలు అయిపోయినాయి, రూఫ్ లెవెల్ అయిపోయినాయి. 37,400 మంది ఇండ్ల స్లాబ్ నిర్మాణం మొత్తం కంప్లీట్ అయిపోయింది, రూఫ్ కాస్టింగ్ అయిపోయింది. 620 మంది పూర్తి స్థాయిలో ఇంటి నిర్మాణం కంప్లీట్ చేసినట్లుగా హౌసింగ్ ఆఫీసర్లు అయితే ప్రకటించారు. ఆయా ఇంటి నిర్మాణాల ప్రకారం లబ్ధిదారులకు ఇప్పటివరకు 2,906 కోట్ల రూపాయలు డబ్బులు అయితే చెల్లింది. ఏ జిల్లాల పరిస్థితి ఏందని కూడా చెప్పారు. మొత్తానికి ఇది ఇండ్ల నిర్మాణాలకు సంబంధించి ఎలాంటి ఇంకా డౌట్ ఉంటే కూడా నేను మళ్ళీ కూడా వీడియో చేస్తాను, ఇబ్బంది ఏం లేదు. అండ్ ఈ ఇండ్ల నిర్మాణాలకు సంబంధించి కొన్ని వెసులుబాట్లు కల్పించారు, ఆ వీడియో కూడా సపరేట్గా